ఈరోజు చాలా శుభదినం. 5 మండలాల నుంచి భారీగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్నటువంటి జనసేన నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ శంకరావ సభ ఒక చారిత్రాత్మక సభ. మన పార్వతీపురం జిల్లాలో మొట్టమొదటిగా మన పాలకొండ నుంచి ప్రారంభించడం మనందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టం. ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో పాలకొండ నియోజకవర్గం వెనుకబడటంలో 2 కుటుంబాల కారణం. ఒకటి, మీరందరూ పిలుచుకునే బాబు పాలవలస విక్రాంత్, అలాగే మన స్థానిక శాసనసభ్యురాలు కళావతి. వీరిద్దరూ కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం మర్చిపోయారు. అభివృద్ధి చేయక వెనుకబడిన నియోజకవర్గంగా తయారు చేసినటువంటి ఘనత కూడా వారిద్దరికే దక్కుతుంది. ఈరోజు మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా ఇసుక మాఫియా. ఈరోజు ఊర్లో దొంగలబడి పంచుకున్నట్టుగా వీరిద్దరు కూడా 2 మండలాల చెప్పున పంచుకున్నారు. ఒకరేమో వీరఘట్టం పాలకొండ మండలాన్ని చూస్తారట, ఇంకొకరేమో భామిని సీతంపేట మండలాన్ని చూస్తారట. ఎందుకంటే ఈ మండలంలో ఒక నది ఉంది, నాగావళి నది. ఈ నది నుంచి పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుందంటే దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ విక్రాంత్ కారణం. అలాగే బామిని మండలంలో వంశధార నది ఉంది. ఆ వంశధార నదిలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతోంది. ఈ ఇసుక దోపిడీలో మన స్థానిక శాసనసభ్యురాలు PhD పట్టా అందుకున్నారు. ఎక్కడ చూసిన అవినీతి, ఎక్కడ చూసిన అక్రమాలు. ఈరోజు బత్తీల నుంచి సీతంపేట వరకు ఉన్నటువంటి ఏవైతే ర్యాంప్స్ ఉన్నాయో ఆ ర్యాంపుల నుంచి భారీ ఎత్తున ఇసుక దోచుకున్నటువంటి పరిస్థితి. అలాగా ఈరోజు మన నాగావళి నదిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఇసుక దోపిడీని చెప్పాలంటే వర్ణనాతీతం. అలాగే భూదందా. మరి ఒకరేమో పాలకొండ మున్సిపాలిటీలో మరి విలువైనటువంటి కోట్లు విలువ చేసే స్థలాలను కూడా ఈరోజు ఎమ్మెల్సీ విక్రాంత్ కబ్జా చేస్తున్నారంటే ఒక్కసారి ప్రజలారా, కార్యకర్తలారా అందరూ కూడా ఆలోచించండి. అలాగే స్థానిక శాసనసభ్యులు కళావతి ఈవిడేమో
వాళ్ళ గ్రామంలో 33 ఎకరాల చెరువుని కబ్జా చేశారంటే ఒక్కసారి ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మన నియోజకవర్గాన్ని వీళ్ళిద్దరూ దోచుకోవడం తప్పించి ఈ పాలకొండ నియోజకవర్గానికి ఏమి చేశారని ఈ సభాముఖంగా వాళ్ళిద్దరికీ ప్రశ్నిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అభివృద్ధి చేయాలంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పాలకొండ నియోజకవర్గానికి కొన్ని కోట్లాది రూపాయలు నిధులు తీసుకువచ్చినటువంటి ఘనత మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. ముఖ్యంగా తోటపల్లి ఎడమ కాలువ ఆ రోజు పాలకొండ నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున మరి పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజు మేమందరము కలిసి ఏదైతే వైసీపీ పాలనలో కాంగ్రెస్ పాలనలో విస్మరించబడినటువంటి తోటపల్లి ఎడమ కాలువకి ఆధునీకరణ నిధులు అడిగాం. మేము అడిగిన వెంటనే 192 కోట్ల రూపాయల్ని మంజూరు చేసినటువంటి ఘనత మన మరి ముఖ్యమంత్రిగా ఆ రోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే మన లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు సీతంపేట మండలం వచ్చారు. సీతంపేట మండలం వచ్చి మరి గిరిజన ప్రాంతానికి ఒక స్టేడియం ఇవ్వాలని ఆ రోజు మన ప్రీతమ నారా లోకేష్ బాబు గారు ఆ రోజు అనుకున్నారు. అనుకున్న వెంటనే సీతంపేటలో స్టేడియానికి 8 కోట్ల రూపాయల్ని మంజూరు చేసినటువంటి ఘనత మన నారా లోకేష్ గారికి దక్కుతుంది. అలాగే సుందర సీతంపేటలో భాగంగా ఆ రోజు సీతంపేటలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ గాని అలాగే రోడ్లు విస్తరణ పనులు గాని ఆ రోజు నిధులు ఇచ్చినటువంటి మన ప్రీతం నాయకులు నారా లోకేష్ గారని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది నారా లోకేష్ గారి గొప్పతనం. ఆయన పనితనం ఏంటో మీరందరూ తెలుసుకోవాలి. ఆయన ఒక పని అనుకున్నారంటే ఖచ్చితంగా చేసే నాయకులు మన నారా లోకేష్ గారు. అటువంటి నాయకుల్ని ఈరోజు ఈ వైసీపీ దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో మీ అందరినీ చూస్తుంటే ఖచ్చితంగా 24 ఎన్నికల్లో తెలుగుదేశం జెండానే ఈ పాలకొండ నియోజకవర్గంలో ఎగురవేస్తామని ఈ సభాముఖంగా మరి మన యువ నాయకులు నారా లోకేష్ గారికి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జంపరగోడ జలాశయం ఉంది. ఆ జలాశయాన్ని ఈ వైసీపీ నాయకులు పూర్తిగా విస్మరించారు. అలాగే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ కి 32 కోట్ల రూపాయల్ని మంజూరు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. కానీ ఈ స్థానిక శాసనసభ్యురాలు కళావతి దాన్ని పూర్తిగా నిధుల్ని వెనక పంపించినటువంటి దద్దమ్మ ఈ కళావతిని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే బత్తిలి లిఫ్ట్ ఇరిగేషన్ కి 18 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అలాగే గిరిజనులకు సంబంధించి సుమారుగా 3000 ఎకరాలకి సాగునీరు అందించినటువంటి కొండలోవ గడ్డను కూడా ఈరోజు విస్మరించినటువంటి ఈ స్థానిక శాసనసభ్యురాల్ని 2024 ఎన్నికల్లో మన నియోజకవర్గం నుంచి తరిమి పంపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పాలకొండ నియోజకవర్గానికి మీరేమి చేశారో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా వాళ్ళకి నేను సవాల్ విసురుతున్నాను.
ఈరోజు ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు మన విఖ్యాత నట సార్వభౌములు గిరిజనులకు సంబంధించి జీవో నెంబర్ 3 ఇచ్చారు. ఆ జీవో నెంబర్ 3 100% గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ కల్పన కల్పించాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మన గిరిజనుల గురించి ఆ రోజు ఆ జీవోను తీసుకొచ్చారు. అటువంటిది ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ జీవో నెంబర్ 3 ఏమైందో కనీసం పట్టించుకోలేదంటే ఒక్కసారి గిరిజన ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్లు ఆ రోజు నారా లోకేష్ గారు వచ్చి వాటిని ప్రారంభించారు. అవి కూడా ఈరోజు మూలన పడినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే కార్యకర్తలారా, ప్రజలారా, పాలకొండ నియోజకవర్గ ప్రజలారా అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఎవరైనా వైద్యం గురించి ఎవరైనా కొండ మీద ఆరోగ్యం బాగలేకపోతే అక్కడ నుంచి హాస్పిటల్కి రావాలంటే డోలీల మీద ఈరోజు హాస్పిటల్కి వస్తున్నారంటే ఒక్కసారి పరిస్థితి ఏ విధంగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఈ వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులు పూర్తిగా విస్మరించినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమనే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుని గిరిజనులందరికీ 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినటువంటి దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ దుర్మార్గుడు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మన గిరిజనుల్ని మోసం చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది కళ్ళబొల్లి మాటలు చెప్పి మన గిరిజనుల్ని మోసగించినటువంటి ముఖ్యమంత్రి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మన నియోజకవర్గానికి మరి బాబు గారు వచ్చారు. చాలా సమస్యలు కూడా మరి వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరి మాకు ఏరియా హాస్పిటల్ ఉంది. ఈ ఏరియా హాస్పిటల్ 100 పడకలతో ఉంది బాబు. దీనిని 500 పడకల హాస్పిటల్గా రూపుదిద్దాలని ఈ సందర్భంగా మీ అందరికీ బాబు గారి కోరుతా ఉన్నాను. అలాగే మరి డిగ్రీ కాలేజ్ మరి సీతంపేట మండలంలో మరి డిగ్రీ కాలేజీని కూడా మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనం రోసా నిధుల్ని మరి వీరఘట్ట మండలంలో మంజూరు చేశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేజీలకు సంబంధించి ఆ నిధులు కూడా ఈరోజు వెనక్కి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని కూడా మరి వీరఘట్ట మండలంలో మాకు డిగ్రీ కాలేజీని కూడా నిర్మించాలని సందర్భంగా మీకు తమరికి కోరుతా ఉన్నాను. అలాగే మరి ఐటీఐ కాలేజ్ కూడా మరి మా ప్రాంతంలో లేదు. దీన్ని కూడా తమరు మరి మంజూరు చేయాలని సభాముఖంగా తమరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే డిప్లొమా కాలేజ్ కూడా ఈ ప్రాంతానికి చాలా అవసరం. దీన్ని కూడా మంజూరు చేయాలని గౌరవ మరి నారా లోకేష్ బాబు గారిని మరి కోరుతా ఉన్నాను. అలాగే ఈ ప్రభుత్వంలో మరి తోటపల్లి ఎడమ కాలువ సగంలో ఆగిపోయింది. ఈ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి మరి తోటపల్లి ఎడమ కాలువని పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని తమరు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మరి బామిన మండలానికి సంబంధించి మరి వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ రోజు మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 32 కోట్ల రూపాయల్ని మంజూరు చేశారు. కానీ మరి ఈ ప్రభుత్వంలో ఆ నిధులన్నీ కూడా
వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంగా తమరికి తెలియజేస్తున్నాను. అలాగే కొండలోవగడ్డకి అది గిరిజనులకు సంబంధించి సుమారుగా 4,000 ఎకరాలకి నీరందించినటువంటి ప్రాజెక్ట్ అది కూడా పూర్తిగా ఆపివేశారని గౌరవ పెద్దలు నారా లోకేష్ బాబు గారు తెలియజేస్తున్న దాన్ని కూడా మరి ప్రియారిటీలో పూర్తి చేయాలని సభాముఖంగా మరి నారా లోకేష్ బాబు గారిని కోరుతా ఉన్నాను. అలాగే మరి సీతంపేట సంబంధించి మరి జగత్పల్లి రిసార్ట్ ఆ రోజు 5 కోట్ల రూపాయలతో మరి మంజూరు చేశారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జగత్పల్లి రిసార్ట్ను కూడా ఆపేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల్ని ఉపాధి కూడా కొల్లగొట్టారని ఈ సందర్భంగా తమరు తెలియజేస్తున్నాను. దాన్ని కూడా మరి తమరు మరి మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తమరు ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని ఈ సభాముఖంగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కొత్తూరు బామిని సంబంధించి ఆ రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది. దాన్ని కూడా మరి త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి వీరఘట్టం సంబంధించి ఈ ప్రభుత్వంలో మరి ఇల్లులు కొట్టివేశారు. రోడ్డుకి ఇరువైపులా ఇల్లు కొట్టివేసి అక్కడ కూడా రోడ్డు వేయలేదంటే ఒక్కసారి ఈ రోజు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని సందర్భంగా తమరు తెలియజేస్తున్నాను. అది కూడా మరి మనం గెలిచిన వెంటనే ఆ రోడ్డును కూడా పూర్తి చేయాలని మన నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా పాలకొండ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మన నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో మరి క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ అలాగే బిఎల్ఏ కానీ కేఎస్ఎస్లు కానీ ఈరోజు నియోజకవర్గంలో నడిపించడానికి ఈరోజు ముందుకు వచ్చి చాలా చక్కటి కార్యక్రమాలు గతంలో తమరు ఇచ్చినటువంటి మరి భవిష్యత్తు గ్యారంటీ కానీ అలా మిగతా కార్యక్రమాలన్నీ కూడా మరి పెద్ద ఎత్తున సకాలంలో పూర్తి చేశారంటే ఈరోజు కార్యకర్తల యొక్క తోడ్పాటు కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున పాలకొండ నియోజకవర్గంలో పూర్తి చేసుకున్నామని మరి నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి నారా లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.